మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. గజనీ సినిమా యాదికున్నదా? అందులో హీరోకు మతి మరపు ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే మర్చిపోకుండా ఉండేటందుకు చిట్టీల మీద ఒంటి మీద రాసుకుంటాడు. ఇప్పుడు అట్లాంటి గజనీయే తయారైండు మన ఇంద్రబాబు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తుండో అర్థం కాక వాళ్ళ పార్టీ వాళ్ళే ఆగమాగం అవుతున్నారు. మరి సార్ వారికి ఇప్పుడు ఎట్లుందో ఒక్కసారి కనుక్కుందాం. వామ్మో, గజనీకి అమ్మ మొగున్లాగా తయారైండు కదా ఇంద్రబాబు. అంగి నిండా పేపర్లు గుచ్చుకున్నాడు, ముఖం మీద ఏమో రాసుకున్నాడు. ఓయమ్మా, ఇట్లా చేస్తుండేంది నే? సార్ కొంచెం నార్మల్ అయితే మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు నేను స్పీచ్ ఇవ్వాలి. ఎస్, రెడీ. తమ్ముళ్ళు ఏకమే కష్టాలు పోయినట్టే. ప్రతి యువతి యువకుడికి కూడాను పెన్షన్ లేకుండా టెన్షన్ ఇచ్చే బాధ్యత నాదే. పెన్షన్ లేకుండా టెన్షన్ ఇచ్చుడైంది సార్? రివర్స్ లో చెప్తుర్రు అంతా. చిట్టిలా చక్కగా రాసుకోలేదా ఏంది? అయినా యువతి యువకులకు పెన్షన్ లేంది మీ పిచ్చి కాకుంటే. నా విజనరీ వేరు. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. అమెరికాలో చక్రం తిప్పిన వాడిని నేను. అందుకే కదా చక్రం బాబా అని పేరు వచ్చింది మీకు. అన్నట్టు నేను ఎవరో తెలుసు కదా తమ్ముళ్ళు. నేను నా పేరేంటి? నా పేరేంటి? ఇంద్రబాబు. ఇలాంటి సీనే ఈ మధ్య ఎక్కడనో చూసానే. ఇంకో పక్క ఈస్ట్ ఎమ్మెల్యేగా నజీర్ గారిని ఈస్ట్ ఎమ్మెల్యేగా, అదే మరి వెస్ట్ ఎమ్మెల్యేగా మాధవిని. చంద్రబాబు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ల పేర్లు మర్చిపోతే ఇంద్రబాబు ఏకంగా ఆయన పేరే మర్చిపోయిండుగా. ఇకపోతే ఎండలను తగ్గించాలని సూర్యుడితో నిన్ననే మాట్లాడాను. ఎస్, వేడిని తగ్గించే దిశగా గోవాని, హైదరాబాద్ ని, వైజాగ్ ని కలిపి ట్రై సిటీగా తయారు చేస్తా అని చెప్తా ఉన్నాను. ఇలాంటి సీనే చంద్రబాబు విషయంలో కూడా చూసినట్టుందే. మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీగా డెవలప్ చేసే బాధ్యత మాది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పాపం చిప్పు దొబ్బినట్టుంది ఇంద్రబాబుకు. సార్ రింగు పెట్టుకుంటలేరా సార్ చేతికి? ఈ మధ్య అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఓర్ని, నన్ను కూడా మర్చిపోయినరా? నేను సార్ వాణిని. ఆకాశవాణి దగ్గర దర్శన్ కేంద్రం దాన్ని కనిపెట్టింది కూడా నేనే. అన్నట్టు ఏ రాష్ట్రం బాగుపడాలంటే కుప్పం నుండి కేపాలను అత్యధిక మెజారిటీతో గెలిపించి మన సత్తా ఏంటో చూపించాలి తమ్ముళ్ళు. కుప్పం నుంచి కేపాల వడదెబ్బ గట్టిగానే తాకినట్టుంది సార్కు. లేకుంటే అల్జిమర్స్ ఎఫెక్ట్ ఏనో కదా. ఇకపోతే రేవంత్ రెడ్డిని హిందూపురం నుండి, అమిత్ షాను మంగళగిరి నుండి, పిఠాపురం నుండి బండి సంజయ్ని గెలిపించాలని కోరుతా ఉన్నారు. చేస్తారా లేదా తమ్ముళ్ళు? సార్ జర నా మాట వింటారా? చెప్పండి. పింఛన్ తీసుకున్న ఏజ్ లో మీకు అవసరం ఇవన్నీ? పబ్లిక్ మంచి చేయకున్నా 14 ఏళ్ళు ప్రధానమంత్రికి అయితే చేసినావు కదా. చిచి నీతో మాట్లాడి నీ మతి మరుపు నాకొచ్చి పాడైంది. పబ్లిక్ మంచి చేయకున్నా సీఎంగా అయితే పని చేసినావు కదా. మరిగా ఇంకా కూతి తీరలేదా నీకు? ఎందుకంత అధికార దాహం నీకు? అసలు చక్కగా ఇంట్లో వండి మన్మన్తో ఆడుకోక ఇంట్లో పడుకోవాలా? అదేలా, దానికోసం ఏం చేయాలి? ఏం చేయాల్సిన పని లేదులే. ఎట్లా ఇదే నీకు ఆఖరి ఎలక్షన్ అవుతుంది. ఎందుకంటే ఈ ఓట్ల పండుగల ఓడిపోయి ఇంట్లో వండుడే అవుతుంది కదా. సరైతే గాని పోయిగా ఇంటికి పో. పుసుక్కున మర్చిపోయి వేరేటోళ్ళ ఇంటికి పోయావు, జాగ్రత్త. మా ఇల్లు ఎక్కడ? ఓరి దేవుడో, నా వల్ల కాదుగా, నేను పోతా సార్, బాయ్. అమ్మో, ఎట్లా తట్టుకుంటారో ఏమో వాళ్ళు నేను. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.